నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. కనీసం రిజల్ట్ రోజు వరకు కూడా ఫోన్ చేయకుండా ఉన్నారు. మీరు చెప్పిన ప్రిడిక్షన్స్ అయితే 100% కరెక్ట్ అయినాయి. పశ్చిమ బెంగాల్ది దాదాపు 6 నెలలు ముందుగా, సంవత్సరం ముందు నుంచి చెప్పినారు. అదేవిధంగా విజయ్ నేను కూడా అయితే కింగ్ మేకర్ అవుతాడు అనుకున్నాను. ఎందుకంటే 30-40 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తాడు. ఏ పార్టీకైనా తన అవసరం ఉంటుంది, తను కింగ్ మేకర్ అవుతాడు అనుకున్నా. కానీ అంటే మీరు అంత ఖచ్చితంగా చెప్పినారు కదా, కింగే అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. అవునవును. అదేవిధంగా మీరు స్టాలిన్ కూడా ఓడిపోతారని చెప్పడం ఏం లేదు, సింపుల్. ఇప్పుడు స్టాలిన్ కి చూసాం మేము, స్టాలిన్ గారి జాతకం చూసినప్పుడు దశలు అంతర్దశలు కూడా అంత అనుకూలంగా లేదు. అందుకే ఎమ్మెల్యే కూడా గెలిచలేకపోయినారు. మీరు చూడండి కావాలంటే, ఇంకా ఏ స్టేట్ అయినా మనము ఇస్తూనే మిగతా జ్యోతిష్యులు అందరూ కూడా ఎందుకు అంత అక్యురేట్గా ఇవ్వలేకపోయినారు, మీరు ఎందుకు అంత అక్యురేట్గా ఇవ్వడం జరిగింది? క్యాలిక్యులేషన్స్ ఒకటి హరీష్ గారు, తర్వాత వచ్చి కాళీమాత ఉపాసకులం. డీకే గారిది కూడా చెప్పారు మధ్యలో, డీకే డిసెంబర్ తర్వాత ముఖ్యమంత్రి అవుతారు, లేదంటే సంక్రాంతి తర్వాత. డిసెంబర్ తర్వాత కూడా మనం చెప్పిన తర్వాత ఎంత అల్లకల్లోలం జరిగింది చూడండి బెంగళూరులో. కొత్త సంవత్సరంలో సీఎం వచ్చేస్తారన్న, వచ్చేసినారు, అయిపోయింది. అంతా జ్యోతిష్యం ప్రిడిక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతానందుకు ఆనందంగా ఉంది.